క్రీస్తు సువార్త వినే వరకు చూసేవారు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్య భాగం మనం నేర్చుకునేది దేవుని రాకడ కొరకు మనం నేర్చుకుంటున్నాం పాఠం. క్రీస్తు వార్త అంటే ఛానల్ పెట్టాము. మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఈ ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు వార్తని ప్రతి ఒక్కరికి కూడా వందనాలు యేసు ప్రభువు వారి నామములో నా శుభాలు వందనాలు చెల్లించుకుంటూ మన వాక్య భాగంలో చెప్పాము. దేవుని వాక్యం ప్రార్థన చేసుకుంటే కళ్ళు మూసుకో. మహాపరిశుద్ధుడైన మా పరలోకమున్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో దేవుని రాకడ వరకు మేము నేర్చుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. నేను మాట్లాడేది కాదు, మీ వాక్యం ద్వారాగా మీరు మాతో మాట్లాడండి. ఈ వాక్యం ద్వారాగా మాకు కావాల్సిన జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని మాకు దయచేయమని మాట్లాడుతుండగా ప్రభువా, కావలసిన మా అందరికీ ఆశీర్వాదాలు మీ మాట సెలవివ్వండి. ఇక్కడ చూస్తున్న వారు, వింటున్న వారికి, కూడున్న వారికి ప్రభువా మీరే మాతో ఉండి మాట్లాడమని వందనాలు దేవా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన దేవుడి రాకడ బైబిల్లోంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం. దేవుని రాకడ కొరకు 2 పేతురు 3వ అధ్యాయం 3వ వచనం నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. బైబిల్ తీసుకోండి. ఇది రాకడ కొరకు మనం నేర్చుకుంటున్నాం. బైబిల్ తీసుకున్నారా? 3వ వచనం నుంచి చదువుకున్నాం. 3వ వచనం నుంచి. అంచె దినములలో అపహాసకులు అపహాసించి వచ్చి తమ స్వకీయ దురాశలు చొప్పున నడుచుకుంటూ ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది. చాలు. అంచె దినములో అపహాసకులైన వారు ఏం చేస్తారంటే వారికి వాళ్ళే ఉంటారండి. దేవుడు రాయించాడు గ్రంథం 2 పేతురు 3వ అధ్యాయం మనం 4వ వచనంలో మాటలు చూస్తున్నాం. అపహాసకులు అంటే దురాశలు చెప్పిన ఏముంటాయంటే ఆశలు, దురాశలు ఎన్నో ఉంటాయి మనిషికి. ఈ అన్నిటి వల్ల ఏమైపోతుందంటే మనుషులు అపహాస్యం చేస్తారు. వాళ్ళు అంటే దేవుని విషయంలో ఎలా ఉండాలన్న ఆలోచన లేదు. అంచె దినములలో దేవుడి రాకడ, మనకు రాకడ కోసం మనం ఎదురు చూడాలి. అంతవరకు సహించిన వాడే రక్షించబడతాడని దేవుని వాక్యం కూడా మనం చదివిస్తుంది. మనం అంతవరకు కూడా దేవుళ్ళో మనం ఎదురు చూడాలి ఆయన రాకడ కొరకు. అపహాసకులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆయన కూర్చుంటున్నారు, అందరం అపహాస్యం చేస్తున్నారు. కానీ దేవుడు రాకడ దినం ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మన రాకడ కొరకు. మనం ఇంకా కిందకి చదువుకుందాం. 6వ వచనంలో 6వ వచనం చదువుకుందాం. బైబిల్ తీసుకుందాం. 6-5 వచనాలు. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలను. ఎలా అనగా పూర్వం నుండి ఆకాశం ఉండినని నీళ్ల వలన సమకూర్చబడిన దేవుని వాక్యము వలన కలిగినని బుద్ధిపూర్వకంగా వారు పూర్వకముగా మరుతు. అంటే దేవుని వాక్యం వలన ఆకాశం ఉన్నదని మనకు తెలిసిన ఆకాశం, భూమి ఇవన్నీ కూడా దేవుని వాక్యం వలన కలిగిందని మనుషులు ఏమయ్యారు? అందరూ బుద్ధిపూర్ణంగా మర్చిపోయారు. ఏదైతే అగ్ని కొరకు సిద్ధపడిందో, తీర్పు దినం కోసం సిద్ధపడిందో దేవుని వాక్యం మూలంగానే ఆకాశము, భూమి ఇవన్నీ కూడా సిద్ధపడి ఉన్నాయి. దేవుని రాకడ కొరకు ఇవన్నీ ఎదురు చూస్తున్నాయి.
దేవుడు రాకడ దగ్గరలోనే ఉంది. కానీ దేవుడు రాయించిన గ్రంథం 2 పేతురు 3వ అధ్యాయం మనం 5-6 వచనాలు ఈ మాటలు చూసాం. ఆయన రాకడ సమయంలోనంట పంచభూతములన్నీ వికలమైపోతాయి, మొత్తం చెట్టులు అన్నీ కూడా కాలిపోతాయని దేవుడు పేతురు గారి ద్వారా రాయించాడు ఈ మాట. 2 పేతురు నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలలో ములిగి నశించు. చాలు. నీటి వరదలు అంటే ఇది ఎప్పుడు కాలం అంటే ఇంకా ముందుకు వెళ్తే మన పితరుల కాలానికి వెళ్తే అప్పుడు నోవా కాలంలో నీటి వరదలు అనేక మంది నీటి వరదలో మునిగిపోయారు. వాళ్ళందరూ కూడా పోయారు, అందరూ కూడా కొట్టుకుపోయారు. అప్పుడు కాలంలో మన పితరులు వెనక్కి వెళ్తే మనం ఇంకా ముందుకు వెళ్తే నీటి వరదలు అప్పుడు కాలంలో కూలిపోయారని చెప్తున్నాడు. అప్పుడుకున్న మాటలు కూడా దేవుడు కొత్త నిబంధనలో రాయించాడు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడిన అదే వాక్యము వలన భద్రము చేయబడినవి. అంటే దేవుని వాక్యంతో ఏదైతే కలిగి ఉందో ఆకాశం కలిగింది, భూమి కూడా కలిగింది దేవుని వాక్యం మూలంగానే. ఏ వాక్యంతో కలిగింది అదే వాక్యం కొరకు భద్రం చేయబడ్డాయంట అన్నీ. ఏంటంటే ఆకాశం ఈ భూమి అన్నీ ఏంటి దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తున్నాయి.